హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము దీనిని షోడశ గౌరి నోము అంటారు, చాటల వాయనం నోము అని కూడా అంటారండి కొన్ని ప్రాంతాల్లో. అయితే మనము దీనికి కావలసిన వ్రత విధానానికి కావలసిన చాటలు చూసుకోండి. చాటలు మనము 17 జోడ్లు తెచ్చుకోవాలండి. 17 జతలు, 16 జతలేమో ముత్తైదులకి, ఒకటేమో అమ్మవారికి. చూడండి చాటలు ఏమేమి పెట్టాలో నేను చెప్తున్నానండి. ఫస్ట్ మనము చాటని శుభ్రంగా కడగాలండి. వాటర్తో కడిగిన తర్వాత పసుపు పూసుకొని స్వస్తిక్ మార్క్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చూడండి చాట్లో ఏమేమి పెట్టాలో నేను చెప్తున్నాను. చాట్ల వాయనానికి ఒక చీర, జాకెట్ అండి, బ్లౌజ్ అందులో శారీలో వచ్చినా అండి, ఎక్స్ట్రా మళ్ళీ మనం బ్లౌజ్ కంపల్సరీ పెట్టాలి. గాజులు, ఇదిగోండి అద్దం, దువ్వెన చూడండి, అట్లాగే కాటుక, తోరం అండి. ఇది 16 వరుసలు పప్పు పోసుకొని 16 ముళ్ళు వేసుకోవాలండి తోరణానికి. అలాగే కోన్ ఒకటి, లేకపోతే గోరింటాకైనా పెట్టచ్చు. పౌడరు, పసుపు కుంకుమ ప్యాకెట్లు అండి, సపరేట్ అయినా పెట్టచ్చు, మీరు కొనుక్కొని అయినా పెట్టచ్చు. స్టిక్కర్ ప్యాకెట్లు, లేకపోతే తిలకమైనా పెట్టచ్చు, మీ అనుకూలాన్ని బట్టి. ఇది తాంబూలం అండి, 2 తమలపాకులు, ఒక్కలు, 2 ఒక్కలు, మీ ఇష్టం. దక్షిణ, ఒక పండు, అలాగే 16 కుణుములు చేసి కవర్లో పెట్టుకోవాలండి. అది లక్కాకు, నల్ల పూసలు ఉండాలండి కంపల్సరీగా. ఒక పువ్వు పెట్టాలి దాంట్లో, మనం పెద్దది చేతికి ఇచ్చినా సపరేట్ పెట్టినా సరే. ఇది షాంపూ, ఇది మన ఆప్షనల్ అండి, మీ వీలుని బట్టి పెట్టాలి. అది షాంపూ అంటే ముత్తైదులు తలస్నానం చేసుకొని వస్తారు కదండి, అందుకని షాంపూ కూడా పెట్టారు దాంట్లో. షాంపూ కూడా పెట్టాలండి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనమే ఈ చాట తీసుకున్నాం కదా, ఈ చాటని ఇంకో చాట ఉంటుంది కదండి, ఇంకో చాట పైన వాళ్ళ సెట్ ఇలా కూడా దొరుకుతుందండి. మీరు కావాలంటే సుమంగళి సెట్ అంటే ఇలా సెట్ ఇస్తారు, ఇలా తీసుకోవచ్చు. లేకపోతే ఇలా నేను పెట్టినట్టుగా విడివిడిగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పెట్టుకుని ఇదిగోండి చాట ఇలా తిప్పేసి పెట్టాలి. పెట్టుకుంటే దీన్ని మనము ముత్తైదకి ఇస్తేనమ్మ వాయనం అని మనం అనాలి. తీసుకునే ముత్తైద పుచ్చుకుంటే నమ్మ వాయనం అంటారు. నా వాయనం అందుకున్నది ఎవరు అంటే నేనే గౌరీ పార్వతిని అని వాళ్ళు అంటారు. కోరితిని వరం అని మనం అనాలి, ఇస్తిని వరం అని వాళ్ళు అంటారు ఫ్రెండ్స్. అయిన తర్వాత ఆవిడకి కాళ్ళకి నమస్కారం చేయాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.